రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గైర్హాజరు వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాష్ట్ర సమితి తరపున గెలిచిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నికలకు హాజరు కాకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అంటూ ఆయన కుటుంబ ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబీకులు ఇది సాధారణ గైర్హాజరు కాదని ఆయనను ఎక్కడికో తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయగా పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎవరు తీసుకోపోయారు మరి? ఆయన ఐదు సార్లు కంటిన్యూగా గెలిచింది సార్. ఇంతవరకు ఓటమి నాయకుడు ఆయన ఇంత అవమానించడం ఎంత ఏమని కరెక్ట్? విజయాల 2 ఓటతో గెలిచిన టేకో సుదర్శన్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు? ఎట్లా ఇస్తారు? పక్క ఊరు ఆయన ఇబ్రహీంపట్నంలో 19 వార్డులు ఉన్నాయి. ఆయనకి ఎట్లా ఇస్తారు? బీసీ నాయకుడు ఇంత అవమానమా? బీసీ ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారు ప్యాకేజ్ గా? ప్రతి నాయకుడు తెలుసుకొని ఎవరు పైసలు ఇస్తే వాడేనా? అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? మేము కూడా ఉన్నాం. ఇదే రాజకీయం చేసేది. మా పెద్ద 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరూ ఒక ఓటు పెట్టండి సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఏమైంది? ఎవరు తీసుకోపోయారు మరి? సెల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పెరగకుండా అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనతో స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కౌన్సిలర్ గైర్హాజరు వెనుక రాజకీయ కోణం ఉందా లేక వ్యక్తిగత కారణాలా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉంది.